మనం రీసెంట్గా ఏదైతే డీబగింగ్ స్కిల్స్ మీద ఒక వీడియో చేశామో సో దాని గురించి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. సార్ మాకు కొంచెం ప్రాక్టికల్గా కూడా చెప్పండి అని చెప్పి. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా డీబగింగ్ స్కిల్ అనేది మస్ట్ లెర్న్ స్కిల్ అండి ఫ్యూచర్లో. సో ఈ ఏఐ ఎరాలో ప్రతి ఒక్కరికి కూడా డీబగింగ్ స్కిల్ అనేది రావాలి. కాబట్టి ఈరోజు మనం ఈ డీబగింగ్లో మనకి బ్రేక్ పాయింట్స్ అనేటటువంటి ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఈ మెథడాలజీ ద్వారా మనం డీబగింగ్ ఏ విధంగా చేయొచ్చు, సో బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అన్నది ఈరోజు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ డీబగింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం మనకి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు రాంగ్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి. ఓకే, లేదు అంటే ఒక ఎర్రర్ వచ్చింది. అప్పుడు మనం ఏంటంటే సో ర్యాండమ్గా ఒక్కొక్క స్టేట్మెంట్ని చెక్ చేసేయడం లేకపోతే అక్కడక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టేయడం. సో ఇలా చేయడం కంటే మనకి ఒక కరెక్ట్ మెథడాలజీ ఫాలో అవ్వాలి. ఓకే, ఫాలో అయ్యి కరెక్ట్ రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని గనక మనం సాల్వ్ చేయగలిగితే ఇంకా మనకి మ్యాక్సిమం అలాంటి ఎర్రర్స్ ఏవి కూడా వచ్చే అవకాశం ఉండదు. అలా కాకుండా మనకి ఏదో ఒక ఎర్రర్ వచ్చింది దాన్ని మాత్రమే సాల్వ్ చేయడానికి మనం ట్రై చేసేస్తే అక్కడికక్కడ అది టెంపరీ సొల్యూషన్ అవుతుంది తప్పితే అది ఫుల్ ప్లెజ్డ్ సొల్యూషన్ అవ్వదన్నమాట. సో కాబట్టి ఈ డీబగింగ్ అంటే ఏంటంటే కరెక్ట్ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయగలగడం అన్నదే మనకి డీబగింగ్. సో ఈ డీబగింగ్లో భాగంగా మనకి ఈ బ్రేక్ పాయింట్స్ అనేటటువంటి టెక్నిక్ ఎలా యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో మనకి బ్రేక్ పాయింట్స్ వర్క్ అవ్వాలి అంటే సో ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ గ్లైఫ్ అని చెప్పి మీరు సెట్ చేస్తే గ్లైఫ్ మార్జిన్ అని వస్తుంది. సో ఇది ఎనేబుల్ చేసుకోండి, ఎడిటర్ దగ్గర ఉన్నది ఎనేబుల్ చేసుకుంటే మనకి సో బ్రేక్ పాయింట్స్ ఎనేబుల్ అవుతాయి. అలాగే మనము debug.lo బ్రేక్ పాయింట్స్ ఎవ్రీవేర్ అని చెప్పి ఒక సెట్టింగ్ సెట్ చేయండి. ఇది ఎల్లో క్లిక్ చేశారంటే మనకి ఇంకా బ్రేక్ పాయింట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ first.py ఒక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానివ్వండి. ఓకే, సో మీరు జావా అనుకుంటే జావా ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a = 10, b = 20. ఓకే, సో c = a + b. ఓకే, సో c = a + b. నేను 2 నెంబర్స్ని సమ్ చేయాలనుకుంటున్నాను. సమ్ చేసి అదే రిజల్ట్ని మరొక వేరియబుల్లో కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇచ్చిన తర్వాత అప్పుడు కాపీడ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది నా పర్పస్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ మెనూలోకి వెళ్తాను. రన్ వితౌట్ డీబగింగ్ అనేది ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసి పైథాన్ డీబగర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే నాకు అవుట్పుట్ అనేది వచ్చేసింది 30. ఓకే, కరెక్ట్గానే వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున ఇక్కడ ఏదైనా రాంగ్ లాజిక్ పడిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదేదో 3తో మల్టిప్లై చేసాము, దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, సో ట్రై చేసి ఇప్పుడు మరొకసారి నేను రన్ వితౌట్ డీబగింగ్ అని చెప్పి అన్నాను అనుకోండి, నాకు 90 వచ్చింది. సో అదేంటి 10 + 20 30 రావాలి కదా, నాకు 90 ఎందుకు వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఈ ఎర్రర్ ఏంటో నేను ఐడెంటిఫై చేయాలి. సో చేయాల్సి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంకా లైన్ టు లైన్ చెక్ చేయడము, దీని తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టడము. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి ప్రింట్ ఏ అనడము, ఆ తర్వాత ఇక్కడెక్కడో మరొక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి సో బి అనడము. ఇలా లైన్ టు లైన్ చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సొల్యూషన్ అయితే దొరకవచ్చు కానీ ఓకే, సో సి వరకు కరెక్ట్గా వచ్చింది, ఆ తర్వాత డి దగ్గర పోయిందంటే ఈ లైన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో రన్ వితౌట్ డీబగింగ్ అంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏ వాల్యూ 10 కరెక్ట్గానే వచ్చింది, బి వాల్యూ 20 కరెక్ట్గానే వచ్చింది, సి వాల్యూ 30 కరెక్ట్గానే వచ్చింది, ఆ తర్వాత డి వాల్యూ 90 అయిపోయిందంటే ఈ లైన్ దగ్గర ఎక్కడో తప్పు ఉంటుంది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇలాంటి ప్రింట్ స్టేట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే సో అనవసరంగా మనకి కోడ్ అనేది లైన్స్ పెరిగిపోతాయి, ఇంకంతా కూడా క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఎలాంటి స్టేట్మెంట్స్ మనం వీలైనంత వరకు
ప్రింట్ స్టేట్మెంట్స్ అవి అవాయిడ్ చేయడమే బెటరు. సో మరి కరెక్ట్ మెథడాలజీ ఏంటి అని అంటే, సో మనం బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏదైనా స్టార్టింగ్ లైన్ దగ్గర మనం ఏ లైన్స్ అయితే చెక్ చేయాలనుకుంటామో, సో మ్యాక్సిమం మనం ఏ లైన్స్ చెక్ చేయాలనుకుంటాము, సి వాల్యూ ఎంత వస్తుంది, డీకి ఎంత వెళ్తుంది చెక్ చేస్తే సరిపోతుంది ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ స్టార్టింగ్లో నేను క్లిక్ చేశాను అనుకోండి, దీన్నే మనం బ్రేక్ పాయింట్ అంటాం. సో ఈ లైన్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెట్టాము, ఈ లైన్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెట్టాం. సో బ్రేక్ పాయింట్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడ ఆగుతుందన్నమాట. ఆగి మనం ఆ లైన్లో ఏం జరుగుతుంది అన్నది చూస్తూ మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అది మనకి బ్రేక్ పాయింట్స్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇది ఇచ్చాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే రన్లోకి వెళ్ళి స్టార్ట్ డీబగింగ్ అంటాను. ఓకే, సో స్టార్ట్ డీబగింగ్ అంటాను. సో పైథాన్ ఫైల్ అంటాను. సో అనగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జిక్యూషను ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆగిపోయి మనకి ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే A = 10 B = 20 వచ్చాయి, ఇక్కడ సమ్ అవుతుంది అని చెప్పి చెప్తోంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ స్టెప్ ఓవర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే కరెంట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ లైన్ దగ్గర, నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గర మళ్ళీ ఆగుతుందన్నమాట. ఓకే, సో చూడండి, క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడు మనకి క్లియర్గా చూపిస్తోంది. సో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, వాటి తాలూకు అవుట్పుట్ ఏంటని ఇక్కడ కూడా మనకి చూపిస్తోంది. C = 30 అయింది అని చెప్పి మనకి ఇక్కడికి C తాలూకా అవుట్పుట్ అనేది ఇక్కడికి వచ్చింది. సో వచ్చి మనకి C 30 ఉందని చూపిస్తోందంటే ఈ లైన్ కరెక్టే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాము, స్టెప్ ఓవర్. సో చేయగానే అప్పుడు D 90 అయిపోతుంది. సో ఈ లైన్ వరకు వచ్చినంత వరకు C కరెక్ట్గా వచ్చింది, ఈ లైన్కి వచ్చినప్పటికి D 90 అయిపోతుందంటే ఈ లైన్ దగ్గర మనకి తప్పు ఉంది అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఓకే, సో D = C × 3 ఇచ్చేసామా, C ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసి, ఓకే, సో మరొకసారి కావాలనుకుంటే మనము డీబగింగ్ రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో చేస్తే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది 10-20. ఓకే, సో AB 10-20 లైన్ దగ్గరికి వచ్చి ఆగింది ఇక్కడ ఎగ్జిక్యూషను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే C 30 అయింది. ఓకే, సో మరొకసారి క్లిక్ చేస్తాను, అప్పుడు సో D 30 అనేది ఇక్కడికి వచ్చింది. మరొకసారి క్లిక్ చేస్తే ఇంకా 30 అనేది వచ్చింది, నాకు ప్రాబ్లం అన్నది సాల్వ్ అయ్యింది. సో ఈ విధంగా నేను బ్రేక్ పాయింట్స్ యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే, సో కరెక్ట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఎర్రర్ ఉంది అన్నది, ఆ మిస్టేక్ అన్నది నేను ఫైండ్ అవుట్ చేసే అవకాశం నాకు ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈవెన్ జావా ప్రోగ్రామ్ అయినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, సో అది కూడా అంతే అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఓకే అని చెప్పి, సో ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపులే తీసుకుంటాను. సో ఇక్కడ కూడా 5th లైను 6th లైన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను బ్రేక్ పాయింట్స్ అనేవి ఇన్సర్ట్ చేశాను. డీబగ్ చేస్తూ చూస్తామనుకుంటే అగైన్ ఇక్కడికి వస్తాను, స్టార్ట్ డీబగింగ్ అంటాను. సో స్టార్ట్ డీబగింగ్ అనగానే అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా చూపిస్తోంది A 10 B 20. సో Cకి వచ్చేటప్పటికి ABలు 10-20 ఇక్కడికి వచ్చాయి అని చెప్పి చూపిస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ ఓవర్ అన్నాను అంటే సో ఆటోమేటిక్గా C వాల్యూ 30 క్యాలిక్యులేట్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇంతవరకు కరెక్ట్గానే ఉంది. మరొకసారి రన్ చేస్తే D అనేది 90 వచ్చింది, అంటే ఈ లైన్లో తప్పు ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసి ఇంకా దాన్ని కరెక్ట్ చేసుకొని ఓకే, సో మరొకసారి డీబగ్ చేసేసి సో ఈసారి అంతా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అంటే ఎస్ D 30 అన్నది మనకి వచ్చింది. సో మనకి అవుట్పుట్ కూడా 30 అన్నది రావటం జరిగింది. కాబట్టి సో ఇంకా మనకి ప్రాబ్లం అన్నది సాల్వ్ అయిపోయింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో మీరు ఏదైనా పైథాన్ కానీ జావా కానీ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే దానికి తగ్గ ఎక్స్టెన్షన్స్ అన్నవి మీ దగ్గర ఇన్స్టాల్ అయి ఉండాలి. సో డీబగ్గర్ ఫర్ జావా కానీ ఓకే, పైథాన్ అయితే పైథాన్ డీబగర్ కానీ సో ఇవి మీ దగ్గర ఇన్స్టాల్ అయి ఉండాలండి. ఓకే,
సో ఇన్స్టాల్ అయి ఉంటే మీకు ఆ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే సెటప్ ఇన్స్టాల్ చేసుకున్నారో పైథాన్ ఎక్స్టెన్షన్స్, జావా ఎక్స్టెన్షన్స్, వాళ్ళు డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మనకి డీబగ్గింగ్లో ఈ బ్రేక్ పాయింట్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనము డీబగ్గింగ్లో అదర్ టెక్నిక్స్ కూడా కంటిన్యూ చేద్దాం. సో ఇంకా ఫ్యూచర్లో నేను డీబగ్గింగ్లో అదర్ టెక్నిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఏదైనా సరే డీబగ్గింగ్ స్కిల్ అన్నది ఫ్యూచర్లో గోల్డ్ స్కిల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ అనమాట. ఓకేనా. కాబట్టి ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా, ఇది ప్రతి ఒక్కరికి రావాల్సింది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో మీకు వీడియో యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ప్రతిరోజు ఒక వీడియో తీసుకొస్తున్నాం. ఇలాంటి నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ ప్రతిరోజు ఒకటి తీసుకొని వస్తున్నాము. సో అవి మీ వరకు రీచ్ అవ్వాలి అంటే సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.